హలో నమస్తే. 2 రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్క బడా కార్పొరేట్ వ్యవస్థను కాపాడటానికి పడే కష్టపడుతున్నారు. ఒక్క వ్యక్తిని కాపాడటానికి. ఆయనే మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రామోజీరావు సంస్థ మార్గదర్శి కేసు. ఈ కేసు ఇప్పటికీ 13 సార్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు 13 సార్లు రిప్లై ఇచ్చింది. మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి అని 13 సార్లు 2 రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. 13 సార్లు డిలే చేశారు అని అంటే హైకోర్టుకే కోపం వచ్చేసింది. అంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారనే అర్థం. 13 టైమ్స్ అంటే మోర్ ఓవర్ చాలా సీరియస్ కేసు, ఎమర్జెన్సీ కేసు. ఎందుకు ఎమర్జెన్సీ కేసు అంటే, ఈ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్స్లో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చిట్టీలు వేశారు. చిట్టీలు అంటే ఎవరు? మీరు ఇళ్లలో చిట్టీలు వేస్తుంటారు కదా, ఒక 10 మంది కలిసి తలా 1000 రూపాయలు తీసుకొని 10,000 వస్తాయి. ఆ 10,000 ఈ 10 మందిలోనే ఒకరికి లోన్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చిన ఇంట్రెస్ట్తోనే ఈ మిగతా వాళ్ళకి అడ్జస్ట్ చేయాలి. దెర్ ఈస్ అ కోఆపరేటివ్ చిట్ ఫండ్స్ అనేది కోఆపరేటివ్ యాక్ట్. దాని మీద వ్యాపారాలు బయటికి వెళ్ళడానికి లేదు. ఆ 10 మందిలోనే జరగాలి. అలాగే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు. డిపాజిటర్స్ ఏమంటారు? డిపాజిట్దారుల దగ్గర తీసుకున్న డబ్బులని ఒక దగ్గర పెట్టి ఆ డిపాజిట్దారుల్లోనే ఎవరో ఒకరికి లోన్ ఇచ్చి వచ్చిన ఇంట్రెస్ట్ని ఈ డిపాజిటర్లకే పంచాలి అనేది చిట్ ఫండ్ యాక్ట్. దట్ ఈస్ డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, చిట్ ఫండ్స్. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ దారుల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి ఎక్కడ వ్యాపారం చేశారనేది సింపుల్ ఎలిగేషన్. ఓకే, అది ఎలిగేషను. అది దాని మీద ఆధారాలతో సహా ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకి సబ్మిట్ చేశాడు. ఈ depositors, the amount they collected from depositors is not supposed to be deposited somewhere else other than giving loans to these depositors. కానీ వీళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వ్యాపారాలు చేశారు, డైవర్షన్ జరిగింది. ఇది డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వ్యతిరేకము, ఇల్లీగలు, అన్యాయము, స్కామ్ జరిగిందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అఫిడవిట్స్ చేసి హైకోర్టులో జడ్జి ఫైల్ వేస్తే హైకోర్టు ఈ రామోజీరావు గారి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చింది. వీళ్ళు క్లియర్గా ఆధారాలు ఇస్తాయి. సరే, హైకోర్టు ఇచ్చిందండి, మరి వాళ్ళు ఏమేమి పెట్టుకొని ఇచ్చారా? ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థల మీద ఒక్కోసారి నంబర్ 1కి భలే జడ్జిమెంట్లు ఇచ్చారా, అసలు సెల్యూట్ కొట్టాలనిపించింది న్యాయ వ్యవస్థలకి. ఒక్కోసారి ఇది వాళ్ళకంటే బెటర్గా మనమే జడ్జిమెంట్ ఇవ్వాలని అనిపించింది. ఒక్కోసారి అట్లా ఉంటాయి ఇక న్యాయ వ్యవస్థలో వచ్చే జడ్జిమెంట్లు. మరి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారా, లేకపోతే వెనకేమన్నా? వాళ్ళు కూడా ఆబ్వియస్లీ మనుషులే కదా. న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళు కూడా ఏమి ఆటోమేటిక్, గూగుల్ లాగా ఆటోమేటిక్ రిప్లై ఏం కాదు కదా. అది అక్కడ కూడా మనుషులే కూర్చొని ఉంటారు. మనుషులకు బలహీనతలు, బలహీనతలు అన్నీ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కూడా మనుషులే కాబట్టి కొంతమందికి లొంగుతుంటారు, కొంతమంది ఏం చేస్తారో మనకు తెలియదు. ఓకే, ఏదేమైనా సరే ఒక జడ్జిమెంట్ వచ్చింది. వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో వేసారు తీసుకెళ్ళి. ఎందుకంటే కనీసం మా వాదనలు కూడా ఏం లేదు హైకోర్టులో. మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇవి పట్టుకొని మేము వాదనకు వస్తున్నాము. వాదనకు రావాలంటే ఫస్ట్ జడ్జి కూర్చోబెట్టి, ఇదిగా నీ వాదన ఏంది చెప్పు, నీ వాదన ఏంది అని చెప్పాలి కదా ముందు. అది కూడా వినలా. రామోజీరావు మీద యాక్షన్ తీసుకోవద్దని జడ్జిమెంట్ ఇచ్చారు. తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు చెప్పింది కనీసం వాళ్ళని వినండి అని చెప్పింది హైకోర్టుకి. కనీసం ఇప్పుడు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేది ఏంటి, ముందు ఆయన మాట విను, ఆయన బాధ ఏందో విను అని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏదో చెప్తారట, ముందు వాళ్ళ బాధ ఏదో విను అని అన్నారు. అంటే అప్పుడు తెలంగాణ హైకోర్టు కేసుని స్వీకరించి వాదనలకి పిలిచింది.
ఓకే అంటే రండి, వాదన లేదు, మీ వాదన ఏంది చెప్పండి, మీ బాధ ఏంది చెప్పండి అందనమాట. అప్పుడు వీళ్ళు ఆధారాలతో సహా చెప్పారు హైకోర్టుకి. దాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేయట్లే. ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, అంటే కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారా? పాపం చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్తలను తీసి చిత్రహింసలు పెడుతున్నారా? చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళకి 10,000 20,000 రూపాయల జీతాలతో బతికేటువంటి చిన్న ఉద్యోగస్తులు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఇస్తున్నారు కదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి తరతరాలుగా జైల్లో మగ్గేసి కొట్టి చిత్రహింసలు పెడుతున్నారే వాళ్ళని, చిన్న వాళ్ళని. ఇట్లాంటి వాళ్ళని మీరు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సంస్థలను కాపాడటానికి, అంటే కార్పొరేట్ వ్యవస్థని కాపాడటానికి ట్రై చేస్తున్నారు కదా. పోనీ సోషల్ యాక్టివిస్టులు అయితే, ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే, స్వతంత్ర సమర యోధులు అయితే సరే పోనీలే, పొరపాటున ఏదో గన్ను పేల్చాడు, మనం కాపాడుకుందాము, పొరపాటున తప్పు జరిగింది అనుకోవచ్చు. కార్పొరేట్ వ్యవస్థలు అనేవి ఇంటెన్షనల్గా స్కాములు చేస్తారు. ఎందుకంటే డబ్బు చుట్టూ తిరిగిద్ది మైండ్, అంత డబ్బు చుట్టూ తిరిగిద్ది కార్పొరేట్ వ్యవస్థలు. పోనీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా చేసినటువంటి గౌరవనీయులైన వ్యక్తులు కూడా వ్యాపారస్తులు అంటే ప్యూర్లీ వ్యాపారమే. నువ్వేమిస్తావు నాకు నేనేమిస్తాను, నేను ఇస్తే నువ్వు ఎంత ఇస్తావు, నీకు ఇస్తే నా ఎంత ఇస్తావు, అంతే కూడా వ్యాపారస్తులతో ఉంటుంది గోల. అరే ఆ వ్యాపారస్తుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఆశ్చర్యమే. 13 times ఇప్పటికీ వాళ్ళకి పంపిస్తే అఫిడవిట్ దాఖలు చేయలే. చివరికి తెలంగాణ హైకోర్టుకే కోపం వచ్చింది. ఎవరైతే రామోజీరావు మీద మీరు యాక్షన్ తీసుకోవద్దని జడ్జిమెంట్ ఇచ్చిందో ఆయనకే కోపం వచ్చింది. 13 సార్లు నేను మీకు అఫిడవిట్ దాఖలు చేయమంటే అఫిడవిట్ దాఖలు చేయరేంటి అని ఇంటాలరబుల్ అనే పదం వాడిందట. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా తను రాసిన ప్రకారం ఇంటాలరబుల్. ఇక నాకు అంటే మరి దేవంటారు తెలుగులో సహించలేనటువంటి పని. మీరు ఇమ్మీడియట్గా అఫిడవిట్ దాఖలు చేయాలి. ఎన్నిసార్లు మీకు చెప్పాలి, అఫిడవిట్ దాఖలు చేయట్లేదు, 13 సార్లు మీరు పట్టించుకోకుండా తిప్పుతున్నారు అని ఇద్దరికి చివాట్లు పెట్టి నోటీస్ ఇచ్చింది నిన్న. అయినా సరే వీళ్ళు దారులు ఎతుకుతారు. ఎందుకు? కాపాడాలి, శిక్షించడం కాదు. ఇప్పుడు ఎలాగైనా సరే మార్గదర్శి అనేటువంటి కేసు నుంచి ఒక బడా వ్యాపారవేత్త అయినటువంటి రామోజీరావు గారిని ఎలాగైనా మనం కాపాడాలి. సింగిల్ ఎజెండాతో 2 రాష్ట్రాలు పనిచేస్తాయి. ఇప్పుడు సింగిల్ ఎజెండాతో పాప ఉండవల్లి అరుణ్ కుమార్ పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉన్నాడు. ఎలాగైనా ఆయనకు శిక్ష చేయించాలి, డిపాజిటర్లు మోసం చేశాడని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మన ఆయనకి రామోజీరావు గారికి ఏం గొడవ మనకే తెలియదు. పట్టుబట్టుకొని పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఫైట్ చేస్తున్నాడు అతను. ఓకే, ఇది కేసు. కనుక 2 రాష్ట్రాల్లో అంటే ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపించింది అంటే, కొన్ని వస్తున్నాయి. ఇదిగో ల్యాండ్ని ఏదో బెదిరించి రాసుకున్నారట, కంపెనీ షేర్లు బెదిరించి రాసుకున్నారట, ఇట్లాంటి ఎలిగేషన్లు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మీద మేము కూడా అనుకున్నాం ఎందుకు చేశారు ఇవన్నీ వీళ్ళు అని అనిపించేది. ఇట్లాంటివి చూసినప్పుడు గాలే బెటర్ అనిపించింది. మీరేమన్నా తక్కువ? మీరు తక్కువ? ఇప్పుడు ఎవరిని కాపాడటానికి మీరు 13 సార్లు డిలే చేశారు అఫిడవిట్. రాజకీయం మొత్తం అంతే. రాజకీయంలో ఎవరు కూడా నీతిగా లేరు అనటానికి ఇవన్నీ ఉదాహరణలు అనమాట. థ్యాంక్ యూ.